భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పూజలు, అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం రవీంద్రనగర్లోని భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్లో మంగళవారం జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరమహంస ప్రభు ఆధ్వర్యంలో వేడుకలలో భాగంగా పూజలు, అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఉయ్యాల సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పరమహంస ప్రభు మాట్లాడుతూ సనాతన ధర్మ ప్రచారానికి నల్గొండలో భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ని స్థాపించామని తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు కీర్తనలు ఆలపించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. భక్తి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు అశోక్, మదన్ మోహన్ దాస్, అనంత పద్మనాభదాస్, అంజనాద్రి, ప్రభుదాస్, బాతుక సత్తయ్య, బాలాజీ, అనిల్, లలితా ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ. భక్తివేదాంత ఇన్స్టిట్యూట్ నల్గొండ తరఫున మనము నిన్న 26 తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఘనంగా చేసినాము. సో ఈరోజు ఈ భక్తివేదాంత ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ఆచార్య, సంస్థాపకాచార్య అభయ్ చరణారవింద భక్తి వేదాంత స్వామిలో ప్రభుపాదులు వారు ఆవిర్భావ తిథి కావున ఈరోజు కూడా ఉదయం నుండి 12 గంటల వరకే పుష్పాంజలి, కీర్తన్, కథ, ప్రసాదం సేవ చేసినాము. సో ఈ పట్టణంలో మనము ఈ సనాతన ధర్మ ప్రసార నిమంతే మనము ఇక్కడ ఒక భక్తివేదాంత ఇన్స్టిట్యూట్ స్థాపన చేసినాము. కావున ప్రతి ఆదివారం 11 గంటలకి ఇక్కడ 11 గంటల నుంచి 1 గంటల వరకే ప్రోగ్రాం ఉంటుంది. కథ, కీర్తన్, ప్రసాదం ఉంటుంది. అందరూ ఇక్కడికి వచ్చేసి తను జీవితంలో ముఖ్య సమస్య తీర్చుకోవచ్చు. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ నల్గొండ వారు ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించి ఒక 12 సంవత్సరాలు అయింది. ఈ ఇన్స్టిట్యూట్ ఒక 10 ఇన్స్టిట్యూట్లుగా మిర్యాలగూడ, భువనగిరి, చండూరు, గట్టుప్పల, సిద్దిపేట, ఆలేరు ఇట్లా 10 చోట్ల స్థాపించడం, జనగాము ఇట్లా స్థాపించడం జరిగింది. అంచెలంచెలుగా 12 సంవత్సరాల నుంచి 12 కేంద్రాలుగా విజృంభిస్తూ విస్తరణ జరుగుతుంది. ఈ భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్లో భగవద్గీత చెప్పడం జరుగుతుంది. భగవద్గీత అంటే మనిషి మాన్యువల్. ఒక బైకుకు ఎట్లా మాన్యువల్ ఇస్తారో మనిషి మాన్యువల్ని భగవద్గీత ద్వారా మనిషికి ఏమేం కావాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా అతను ఏ విధంగా నడుచుకోవాలి అనే దానికి జీవన విధానాన్ని భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్లో భగవద్గీత ద్వారా తెలియజేస్తారు. ఆ కార్యక్రమం ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1 వరకు జరుగుతుంది. మీరు ఎవరైనా భక్తి మీద కానీ భగవద్గీత మీద కానీ అసలు మీ గురించి మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారైనా మన ప్రతి ఆదివారము 11 గంటలకు మా భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ రవీంద్రనగర్ నల్గొండ హైదరాబాద్ రోడ్డు వారికి ఇక్కడికి వచ్చి మీకు ఈ భక్తి వేదాంత ఇక్కడ ఏ సంస్థలో ఏ దేవాలయాల్లో భగవద్గీత గురించి అంత వివరణ జరగదు. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అంటే ఇస్కాన్కు అనుబంధ సంస్థ. ఇది 275 దేశాల్లో విస్తరించి ఉన్నది. చాలా పెద్ద సంస్థ కాబట్టి మీరు ఇక్కడ భగవద్గీత యథాతథమే వివరించబడుతుంది. కాబట్టి మీరు భక్తి మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, కృష్ణు మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, మీ మీద మీకు ఆసక్తి ఉన్నా సరే, మీ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా కానీ భగవద్గీత చదవాలి. అట్లాంటి కార్యక్రమం మన భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ రవీంద్రనగర్లో ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1 వరకు వివరించబడుతుంది. తర్వాత అందరికీ భోజనాల కార్యక్రమాలు ఉంటాయి. మీరు తప్పనిసరి అందరు ఆసక్తి గల వాళ్ళు ప్రతి ఆదివారం వచ్చి భగవద్గీత వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ నల్గొండ ఇక్కడ స్థాపించబట్టి 12 సంవత్సరాలు అయ్యింది. ప్రతి ఆదివారం ఇక్కడ సత్సంగం జరుగుతుందండి. భగవద్గీత గురించి చాలా చక్కగా ప్రభువారు వివరిస్తారు. ప్రతిరోజు 4:30కి
హారతి ఉంటుంది. సాయంత్రం 6:30కు మనకు భగవద్గీత క్లాసు జరుగుతుంటుంది. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారి జన్మదినం సందర్భంగా ప్రోగ్రామ్స్ జరిగినాయండి.